గారు మరో ఈమెయిల్ చూద్దామండి. ఈ ఈమెయిల్ని సునంద గారు ఖమ్మం నుంచి రాశారు. ఆషాఢంలో ప్రారంభమయ్యే దక్షిణాయనం విశిష్టత ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ సంక్రమణాలని కూడా షడశీతి అని, విషువమని, విష్ణుపదమని వీటికి మళ్ళీ ప్రత్యేకించి పేర్లున్నాయి. ఫలాని రాశిలోకి వెళ్ళేటప్పుడు ఫలాని రకంగా చెప్పబడుతూ ఉంటుందని. వాటిలో ఒకదానికంటే ఒకటి బలవత్తరమైనవి. మిగతా వాటిలన్నిటికంటే అయన సంక్రమణాలు బలవత్తరమైనవి. షడశీతి, విషువము, విష్ణుపదము వీటికంటే అయన సంక్రమణాలు. అయన సంక్రమణం అంటే దక్షిణాయన సంక్రమణం, ఉత్తరాయణ సంక్రమణం. ఈ అయన సంక్రమణాల్లో ఆషాఢమాసంలో వచ్చేటటువంటిది దక్షిణాయన సంక్రమణం. అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి వెళుతూ ఉంటాం అన్నమాట. ఈ దక్షిణాయనంలోకి వెళ్ళేటటువంటి ఈ కాలమునకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందువల్లంటే ఇక్కడి నుంచే శ్రీ మహావిష్ణువు శయనించటం, ఆయన యోగ నిద్రలోకి వెళ్ళటం జరుగుతుంది. శయనేకాదశి అని చెప్పి ఆషాఢ మాసంలోనే మనం చెప్పుకుంటాం. అలా శయనేకాదశి వచ్చినప్పుడు ఆయన యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి లోకం క్షేమంగా ఉండాలి అంటే ఆయన మరి జాగరూకుడుగా లేడు కాబట్టి ప్రజలందరూ కూడా జాగరూకులై ఉండాలి. అందువలనే సాధులు సంతులు అయినటువంటి వాళ్ళందరూ కూడా రోజుకు ఒక గ్రామం తిరగాలి. వాళ్ళు ఊరికే ఒక గ్రామంలో తిష్ట వేయకూడదు సన్యాసులు. అలా తిరిగేటటువంటి వాళ్ళని ఈ సమయంలో మాత్రం చాతుర్మాస్యలు నిర్వహించాలి అని చెప్పారు. ఈ ఆషాఢ మాసం నుంచి చాతుర్మాస్యలు అంటే 4 మాసాలు ఎక్కడికి వెళ్ళకుండగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకంతో పూర్తయిపోతుంది. కార్తీక శుద్ధ ఏకాదశితో కొందరు చేస్తారు. కార్తీక శుద్ధ పౌర్ణమితో చాతుర్మాస్యలు ముగించే ఉంటాయి. ఈ 4 మాసాలు కూడా ఒకే చోట ఉండి ఎక్కడుంటారో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ధర్మబోధ చేస్తూ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి. దీంట్లో ఇంకో చాలా పరమార్థం కూడా ఉన్నది. ఏమిటంటే ఎంత సన్యాసులైనా వర్షాల్లో తిరగటం అంటే చాలా కష్టం. అందువల్ల వాళ్ళకి చెప్పినటువంటి సన్యాస నియమాలని కనుక ఈ వర్షాకాలంలో కూడా పట్టించేట్లయితే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. అందుకోసం ఈ 4 నెలలు తిరగక్కర్లేదు అని చెప్పి వాళ్ళకి సూచించినట్లు కూడా. విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళటం అంటే ఏమిటి అని అంటే అక్కడ కూడా ఒక పరమార్థం ఉన్నది. విష్ణుమూర్తి అంటే సాక్షాత్తు సూర్యనారాయణుడు. ఆ నారాయణుడే ఈ నారాయణుడు. ఈయనకి మేఘములే ఆయన యొక్క రెప్పలు. ఆ మేఘముల చాటుకు వెళ్ళటమే రెప్పలు మూయటం. ఆయన దర్శనం ఉండదు. సూర్యనారాయణుని యొక్క దర్శనం ఉండదు. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎండ ఉన్న చోట బ్యాక్టీరియా వ్యాపించదు. ఎక్కడైతే తేమ ఉంటుందో, మరుగు ఉంటుందో అక్కడే క్రిమికీటకాదులు, బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అందువల్ల కూడా ఈ సమయంలో అందరూ జాగరూకులుగా ఉండటం కోసమని అన్ని రకాల జాగ్రత్తలు చెప్పారు. పైగా ఈ కటక సంక్రమణ సమయంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అన్నారు. మనం తొలి ఏకాదశి అంటే చైత్రమాసంలో వచ్చేది కావాలి సంవత్సరంలో. మరి ఇది తొలి ఏకాదశి ఏమిటి అని చాలామందికి సందేహం వస్తుంది. ఇది తొలి ఏకాదశి ఎందుకైందంటే దక్షిణాయనంలో పర్వాలకన్నిటికీ కూడా మొదలైనటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అనటం జరిగింది. చాతుర్మాస్యలు ఆరంభమవుతాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలోనే పౌర్ణమిని గురు పౌర్ణమి అని చెప్పి చాలా విశేషంగా ఎవరి గురువుల్ని వాళ్ళు సేవించుకోవటం. నా గురువురు అధికం అని చెప్పబడ్డది. గురువు అంటే పాఠాలు చెప్పినటువంటి వాడే కాదు. తొలి గురువు తల్లి. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అన్నాం. గురుర్ బ్రహ్మ అంటే సృష్టి చేసినవాడు. మొదటి గురువు సృష్టి చేసినవాడు బ్రహ్మ. మనల్ని సృష్టి చేసింది ఎవరు? గర్భంలో 9 మాసాలు మోసి బయటపడేసి మనల్ని సృష్టించింది తల్లి. కాబట్టి ఆ తల్లి మొట్టమొదటి గురువు. గురుర్ బ్రహ్మ అంటే ఆ బ్రహ్మస్థానీయురాలైనటువంటిది తల్లి. గురుర్ విష్ణు పోషించేటటువంటి వాడు విష్ణువు. మనల్ని పోషించేది ఎవరు? తండ్రి. కాబట్టి పోషకుడైనటువంటి తండ్రే మనకి రెండవ గురువు. గురుర్దేవో మహేశ్వర. ఇట్లా ముగ్గురిని పూజించాలి అనేటటువంటిది ఒక ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పటానికి కూడా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమిని గురు పౌర్ణమి అని చెప్పి మన గురువులని, ముఖ్యంగా మనకి సమస్త వాంగ్మయాన్ని ఇచ్చి సమాజానికి హితము చేసినటువంటి వేదవ్యాస భగవానుడిని పూజించాలని చెప్పి ఈ గురు పౌర్ణమిని
వ్యాస పౌర్ణమి అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఈ ఆషాఢ మాసము ఇట్లా ఏకాదశి కారణంగాను పౌర్ణమి కారణంగాను అనేక రకాల మన సంప్రదాయాలతో ముడిపడినటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది. దక్షిణాయనానికి అంటే సమస్త పర్వాలు నిజం చెప్పాలంటే శుభముహూర్తాలు ఉత్తరాయణంలో ఎక్కువ ఉంటాయి, పండుగలు ఎక్కువ దక్షిణాయనంలోనే ఉంటాయి. ఆషాఢం వెళ్ళంగానే శ్రావణం, అమ్మవారి శ్రావణ మంగళగౌరి పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఇంటింట. భాద్రపదం వినాయకుని యొక్క చతుర్థి వేడుకలు సామాన్యంగా జరగవు, ఊరూరా ఇంటింట. ఆశ్వీజ మాసం వచ్చేటప్పటికి అమ్మవారికి నవరాత్రులు, కార్తీక మాసం వచ్చేటప్పటికి శివుడికి అభిషేకాలు, కార్తీక దామోదరుడి యొక్క ప్రీతికరం అయినటువంటి చర్యలు, వనభోజనాలు, ఇంకా కార్తీకం అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఇట్లా ఈ దక్షిణాయనంలో ఉండేటటువంటి కాలమే చాలా ఎక్కువ దైవ కార్యక్రమాలే. ఎందుకంటే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి మనము దైవ కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ జాగరూకులమై ఉండి లోక శ్రేయస్సుని కాంక్షిస్తూ ఉండాలి అని చెప్పి మన శ్రేయస్సు కోరినటువంటి మహర్షులు చెప్పారు. అది ఆషాఢము యొక్క విశిష్టత. గురువుగారు